అవ్వర నా కొండ నాయ నేను ఎవరుకున్నారా నా తల్లి ఏం కథ కట్టి కథలా మనవాడు అమ్మా ఏ దూరం ఏముందా నాకు ఆడదంటే పడది నేను కూడా ఆడదాం 7 కిలోమీటర్ల దూరం ఉంటా ఏ మరి ఏమైంది ఏమైంది ఏం కథ ఏమైంది ఆడసంతా ఈడు చెప్తా అంటున్నావు ఏడు చెప్తా అనుకుంటున్నావు అంటుందా బొమ్మ మంచి చేసుకో నాకు బతుకు మీద ఇంట్రెస్ట్ లేదు బతుకు మీద ఇంట్రెస్ట్ లేదా మరి దేని మీద ఉన్నది సత్తాని ఫిక్స్ అయినా సత్తా నీకు సావాలని మాత్రం మనసు లోపల ఫిక్స్ అయినావు మరి ఏ విధంగా సావాలనుకుంటున్నావు కట్టో కరెక్టే మరి ఊళ్ళతోని బాధ కలిగింది సత్తా అనుకుంటున్నావు 2 కిలోల కుడుకలు 2 కిలోల బెల్లం తెచ్చుకోని 2 కిలోల కుడుకలు 2 కిలోల బెల్లం రోడ్లేసి మెత్తగా దంచి దంచి అదంతా తినేసి రూమ్ లో పోయి ఫ్రిడ్జ్ దగ్గర నీళ్ళు తీసుకొని తాగి మెత్తడి మన బెడ్ మీద వండుకొని దుబాయ్ నిండా కప్పుకొని చూసుకుని ఇస్తా ఏంటి బాణం కొబ్బరికాయ బెల్లం కలుపుకొని తింటే బాణం పోతుందా వారెవరికి దుడ్డు కడతాడు ఇంకా దొడ్డుగా అందుకోసమే కదా కుడుకలు తినకూడదు కట్టాయి ముందట తింటే బాణం పోదా యాడికెళ్ళి పోతుంది ఏం చెప్తావు గురుకుల మందు తాగేదన్నా గురుకుల మందు తాగితే ఉమ్మరింటికి నేను వాడునా రామకృష్ణ ఏమైంది ఏమైంది నేను కూడా అనుకుంటా అక్కడి నుంచి 4 గంటలు వెళ్ళుకుంటా అని నిన్న చూస్తుంది ఏం జరుగుతుంది లైన్ చేస్తుడు నీకెత్తుడు ఆయన వారేమో అవ్వాని అందరూ చూస్తుంటే చక్కడికి పడిపోతాను అంతేటవా నిన్ను నీకు మరి నువ్వేం చెప్పినావు నేను చేసుకోనని చెప్పిన మొత్తం మంది రైలు నీకు సరే ఇప్పుడు ఏమంటివి కుమ్మరోళ్ళింటికి వెయ్యి కుమ్మరోళ్ళింటికి పోతావు కొత్త సిప్ప తెచ్చుకొని టేబుల్ కింద పెడతావాడ దాని నిండా నీళ్ళు పోసి లంగి చూస్తా సిప్పలకు సిప్పల నీళ్ళు పోతే 30 ఫీట్ల లోతు కనిపిస్తుంది సిప్పల ముక్కు పట్టుకొని అలా దుంకి పానం ఇస్తాను సిప్పల నీళ్ళు పోసి ముక్కు పట్టుకొని లోతల దొరికితే ఆ సిప్ప వలిగిపోతుంది నీ బాణం అయితే పోదు సిప్పలనే నీళ్ళు కావా సిప్పలునే నీరే నీళ్ళంటే ఎడ చుట్టపోతుంది బాగా అయిపోతుందా ఆగులో పోతుందా ఏమన్నా బొందర పడితే బాణం పోతుంది మరి ఇంకెట్లా అనుకుంటా బాణం పోదంటే ఏదో ఒకటి పోయేదానికి ఏది వీకట్టింటే ఏమైతుంది ఒడ్డి స్థాయిలో మనోడు ఖర్చులు కూడా స్థాయిలే ఉంటాయి మరి సావాలని ఏంటి అనుకుంటున్నావు అదే ఎందుకోసం ఇంట్రెస్ట్ లేదు ఊళ్ళతో నీకు బాధ కలిగింది అదే మరి ఎందుకోసము ఆ విధంగా అయినట్టున్నా అదే ఏ కష్టం ఊళ్ళతో వచ్చింది అత్తమామతో బాధ వచ్చిందా అటువంటి తల్లిదండ్రులు నాకున్న పొద్దున లేచి అలా కాలు గడికి నీళ్ళు తీసి నెత్తిగా పోసుకున్నా తప్పులేదు అత్తమామతో బాధ లేదు మరి దేవుడు అటువంటి మనుషులు అది యారాన్ని బీరంగుడు యారాలతో వచ్చిందా యారాలతో ఎట్లా వస్తుంది మేము నలుగురం ఒకటే తల్లి కడుపులో పుట్టినోళ్ళము తండ్రులే వేరు ఒక తల్లి కడుపులో పుట్టినోళ్ళకు కయ్యాలైతే తండ్రులే వేరు మాకు నలుగురికి కావాలని ఎందుకు అనుకుంటారు ఎందుకు చెప్పలేము మాట వీకిలు మాట కయ్యాలైతే మాట వీకిలు మాట కయ్యమైందా యారాలతో అంటున్నారు ఒక్క తల్లి కడుపులో పుట్టినోళ్ళకి ఎట్లయితుంది మరి అత్తమామతోని కాలే యారలతోని కాలే మరి మొగలతోనే ఏమన్నా అయిందా అది మొదలు అలానే బాడుకో
పేరు తీయ అక్కడ జోరు తీయకు ఆడి ఆడతా తీయకుండా నా దగ్గర మొగడి ఆడి పేరు అస్సలేదు అక్కడ మరి మొగడి పేరు ఎత్తకపోతే ఎట్లా మరి ఆ బాడెడు లగ్గమైనంత 3 నెలలకు దిక్కబడిన నా దగ్గరికి వెళ్ళి 3 సంవత్సరాలు ఇప్పటికి బతలేడు మూడవాడు 3 సంవత్సరాలా 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి మరి ఇంత పెద్ద వేసుకుంటా ఇది ఈ అమ్మాయి నాకు వచ్చింది మన రాజగౌడ్ ఉన్నాడు కదా రాజగౌడు రాజగౌడ రాజగౌడ్ నా పేరు ముద్దుగా బుజ్జి అని పెట్టుకున్నాడు నీ పేరు కూడా అడగలేదు నీ పేరు ఏమంటే ఒక పేరు కూడా చెప్పాలి నా పేరు కొత్త మెకిలు కొత్త చిన్నమల్లు అని అడిగితే ఊళ్ళకి అడిగినే చెప్తారు ఇవి అంత పెద్ద పేరు ఎందుకంటే ముద్దుగా ఒక పేరు ముద్దుగా రాజగౌడ్ నన్ను బుజ్జి అని పెట్టుకున్నాడు ఓహో రాజగౌడు మాత్రమే నా బుజ్జి అంటాడా రాజగౌడ్ ఏమన్నాడు బుజ్జి బుజ్జి రాయని తీయటి కళ్ళు వస్తా అన్నాడు పోయిందాకంటే ఉదటి పోసిండు ఇంత పెద్ద వేసిండు కథ మరి అమ్మా ఇంత పెద్ద అయింది ఎన్ని రోజులాయా ఏం కథ అయింది తయారై మొన్న పోయిన అమాసం అప్పుడున్నామా మొన్న పోయింది అమాసం పున్నంకు 14 వెళ్ళి 10 గంటల పడతాం కాదమ్మా 7 నెలలు 7 నెలలు లేకపోతే 8 నెలలు 8 నెలలు లేకపోతే 9 నెలలు కానీ 14 15 వాడు ఇదేం అంటే నాకు ఇగరం లేదనుకుంటున్నావా ఇగరం లేదా నేను కూడా ఇగరం అంటే 9 నెలలు అవుతా అనుకున్నా ఓహో అందరి లెక్క నువ్వు కూడా 9 నెలల మా ఏడాలైంది 9 నెలలు నీ ఏడలు కానీ నీ అవ్వనా ఏడలైంది ఓహో 9 నెలలు నీ ఏడలైంది మరి ఏడాలైంది 3 నెలలు ఆగిన 12వ నెలల పక్క అయితే అనుకున్నా అయితే అనుకోని మోపు వేసిన అంటే అది నీకు మోపు వేసుకున్నా నా ఇష్టం అది అది కూడా ఇష్టం 12వ నెలల అయితే అని మోపు వేసిన పుసుక్కున మాపుతాయింది 9 నెలలనేమో ఏడాలైంది 12 నెలలనేమో మెత్తయింది మాపుతాయింది మరి ఇప్పుడు ఇదే ఎప్పుడు కాదా మరి మరి ఇది ఎన్ని నెలలకు అవుతుంది అంటుందా అవుతుంది ఇక దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఎండలు బాగా కొడుతున్నాయి కానీ నేను కానబడ్డది ఇంకొక 2 ఆనలు పడని ఇక భూమి చల్ల పడుతుంది గరం ఉబ్బరిచోడు తక్కువ అవుతుంది అప్పుడు అవుతాయి ఇక ఈ పోరాగానే పడేసి కని పడేసి ఏ గడ్డంలో పడేసిన ఇప్పుడు 9 నెలల గడపాయ 12 నెలల గడపాయ వీడేమో ముదిరిపోయింది మరి ఎట్లయితే కావాలి ఎట్లేం కావాలి అంటున్నా అంటే ఎంతమంది ఎంతమంది ఉన్నారు ఉంటారు ఒక 7-8 మంది పోరాడు ఉంటారే అవి ఏమన్నా కప్పాలనుకుంటా లేకపోతే ఏమనుకుంటావు అందరికంటే ఒక్కోళ్ళనిద్దరు అనుకున్నా ఒక్కోళ్ళనిద్దరిని కన్నా గదే పండబెట్టుడు గదే శీరుడు గదే ఆఫీసర్ 10 మందిని ఒక్కసారి కన్నా గదే ఆఫీసర్ ఒక 7-8 మంది పోరాడాలని కానీ పక్కకు పడేసి ఒక్కడిసారి పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్నాం అనుకో లైఫ్ అంతా ఎంజాయ్